ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఆయన ఏంటండి అలా అనేసిపోయారు? కంగారు పడకు లక్ష్మి, కష్టాలు మనకేం కొత్త కావు కదా. కానీ ఇలాంటి చోట ఉండటం మనకి కొత్త కదండి. మనమెప్పుడు పోలీస్ స్టేషన్ చూసే ఎరుగం. మనం ఇక్కడికి రావడం గురించి ఆలోచించకు లక్ష్మి. పసితనంలోనే ఖుషి పాప హాస్పిటల్ని పోలీస్ స్టేషన్ని చూసింది. రేపు కోర్టు కూడా చూడాల్సి వస్తుందేమో పాపం. తీసుకో తీసుకో. పండగ బోనసా సార్? పండగలే లేవు, బోనస్లు ఎలా ఇస్తారు? మరెందుకు ఇస్తున్నారు సార్ ఈ డబ్బులు? రేపటి నుంచి మీరందరూ పనిలోకి రాకూడదు. మీ అందరినీ పనిలో నుంచి తీసేశాం. వేరే ఎక్కడైనా పని వెతుక్కోండి. భార్గవ్, ఏం చేస్తున్నావు? ఉన్న పొలంగా తీసేస్తే ఎలా సార్? అందుకే కదా 2 నెలల జీతాలు కూడా ఇవాళ ఈ చీప్ వదిలించుకుంటున్నాం. వెళ్ళండి వెళ్ళండి. ఇంకా భలే టోల్లే, అమ్మగారు పోగానే అవతారం ఎత్తుతున్నారు. పదండి వెళ్దాం, పదండి. చూసారా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో? అనుకునే వాళ్ళు ఇక్కడ ఉండరు సుప్పు. పని వాళ్ళని తీసేస్తే ఇంత పెద్ద ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారు? కోడలా ఖుషితో పనులు చేయిస్తే పోలా? వాట్? అవునమ్మాయ్, మొక్కై వంగనిదే మానై వంగుతుందా? ఇప్పటి నుంచే దాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. లేదంటే చూసావు కదా, తులసమ్మ కావాలి తులసమ్మ కావాలి అని ఎంత గోల చేస్తోందో. అవును సుప్పు, ఖుషిని మన చేతిలోకి తీసుకోకపోతే ఈ చేతులెప్పుడు బోడిగానే ఉండిపోతాయి. అర్థం చేసుకో సుప్పు. నువ్వు మీ అన్నయ్య శ్రీకాంత్ సామ్రాజ్యానికి యువరాణిలా ఉండాలంటే ఈ సెంటిమెంట్ ఉండకూడదు సుప్పు. నిద్రపోవడానికి వేళాపాడా లేదు. ఏయ్ లేగో, నిన్నే. ఏయ్ లేవే, నిన్ను ఉండు నీ పని చెప్తా. అమ్మా ఎక్కడుంది నీకు? కళ్ళు తెరిచినా మూసినా అమ్మా అమ్మా అంటూ పిలుస్తుంటావు. ఏంటమ్మా? యువరాణి పోజులు కొడుతోందా? ఏంటే ఇంకా చూస్తున్నావు? వెళ్ళి క్లీన్ చేయి. నేనా? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు? నాకు రాదు. ఏం రాదు? పనులు చేయడం రాదంటరా. ఆడపిల్ల అన్నాక అన్నీ నేర్చుకోవాలి. లేచి ఆ క్లాత్ తీసుకొచ్చి తుడు. లే. ఏయ్ చెప్తే అర్థం కదా, వెళ్ళు.
నా వంకేం చూస్తావు? పదా, ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. పదా పదా. ఖుషి పాప, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టనని వసుంధర మేడంకి మాటిచ్చాను. కానీ నిన్ను తీసుకెళ్ళిపోయారు. నా ప్రాణం తీసేశాకైనా నిన్ను తీసుకువెళ్ళుంటే బాగుండేది కదా. కీర్తి, అత్తయ్య మావయ్య వాళ్ళని ఇంకెప్పటికి రిలీజ్ చేస్తారు మీ నాన్నగారు? చేస్తారు. చెప్పేదేదో కాస్త గట్టిగా చెప్పాల్సిందమ్మా. వీళ్ళ బసవరాజ్ మావయ్య గారికి ఏమైనా చెవుడు అనుకున్నావా? బే బే ఏం లేదులేరా, నువ్వు కూర్చో. ఎవరికి వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటే అమ్మ వాళ్ళని ఎలా బయటకు తీసుకొస్తారు? మళ్ళీ ఏదో జీప్ వచ్చి ఆగినట్టుంది. ఈసారి అందరినీ తీసుకెళ్తారేమో. నెమ్మదిగా దిగండి. దిగండి సార్, నెమ్మదిగా దిగండి అమ్మా. రండి అమ్మా, రండి, పదండి. సారీ సార్, మీతో అలా రూడ్గా ప్రవర్తించకుండా ఉండాల్సింది నేను. క్షమించండి అమ్మా, క్షమించండి సార్. మీ డ్యూటీ మీరు చేశారు, ఇందులో తప్పే ఉందండి. ఛా, కనీసం మానవత్వం లేకుండా పశువులా బిహేవ్ చేశాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.